ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ అనుష గారు ఉన్నారు. నమస్కారం అనుష గారు. నమస్తే. అనుష గారు, చాలా మంది ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే, లేకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ ప్లానింగ్ ప్రాసెస్లో కొన్ని హడల్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవడానికి, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనిషికి ఎలాంటి ప్లానింగ్ ఉండాలంటారు? ఓకే, ఇది నేను చాణక్యుడి అర్థశాస్త్రం నుంచి ఒక కీలకమైన అంశాలు చెప్తాను మీకు. మనిషి నిజంగానే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాడు, బట్ ఆ సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా తనకి సహకరించవు. ఎందుకు సహకరించవు అంటే, బికాజ్ మనం ఎప్పుడు కూడా మన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి అని అనుకోవాలి. తప్పు చేసి రిపీట్ చేస్తూ ఉంటాము, లేకపోతే నా వల్ల కాదని ఆపేస్తాము. అంతే కదా, ఒకటి చేయడం అన్నా చేస్తూ ఉంటాము, అదే మిస్టేక్ రిపీట్ అవుతుంది, లేకపోతే చేయలేను అనే భావనలోకి వెళ్ళిపోతాము. కానీ దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలని, మన చుట్టుపక్కల తప్పులు చేసే వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అదే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఎప్పుడు కూడా నువ్వు చేయడం అంటే నీ జీవితకాలం టైం పడుతుంది నీకు నేర్చుకుంటూ ఉండాలంటే. అందుకే మనకి చాలామంది చరిత్రలు ఉంటాయి, ఎవరు ఎలా యుద్ధాలు చేశారు అని లీడర్స్ ఉన్న స్ట్రాటజీస్ని మనం చూస్తాము. ఎస్, అప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు. ఇలా మనం చూస్తూ ఉంటాము. మీరు ఫైనాన్షియల్లీ అని అడిగారు కదా ఇందాక. మీరే జనరల్గా చూడండి, మహానటి సినిమా వచ్చింది కదా, మీరు చూసి ఉంటారు కదా. సో ఒక మనిషికి ఎంత ఆస్తి ఉంది, అసలు ఎంత కష్టపడితే వచ్చింది ఆవిడకి అంత ఆస్తి, అది ఎలా పోగొట్టుకుంది? అది నెగిటివ్ పీపులే కానీ, ఎడిక్షన్సే కానీ, మన లైఫ్లో తనకు ఒక నెగిటివ్ ఎడిక్షనే అనుకోవచ్చు. పాజిటివ్గా లైఫ్ ఉండాల్సింది అలా అవ్వడానికి కారణం, ఆర్థికంగా అంత సంపాదించి నష్టపోవడానికి కారణం ఏంటి? ఆవిడ చరిత్ర రియల్గా ఒక ఆర్థిక పాఠం. అది ఒక రియల్గా ఆర్థిక పాఠం. నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళే కానీ, నాకు కానీ ఆ సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళని ఆమె ఏంటి అసలు ఒక వండర్ఫుల్ లైఫ్ని క్రియేట్ చేసుకుంది. ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి ఒక సినీ ఫీల్డ్లో నిలదొక్కుని తనకంటూ ఒక బ్రాండ్, అసలు ఇవాళకి మహానటి అనే ఒక గుర్తింపు, ఒక బ్రాండే కదా అది. సో అది పెట్టుకుంది అంటే ఎంత ఆర్థికంగా సంపాదించుకొని ఎక్కడ మిస్టేక్స్ చేసిందో కూడా మనకు కొన్ని సినిమాల్లో క్లియర్గా చూపిస్తారు. ఏంటంటే మనీ పట్ల నెగ్లిజెన్స్ ఉంది. మనీ పట్ల నెగ్లిజెన్స్. ఎందుకు నెగ్లిజెన్స్ ఉంది అంటే, ఎవరు అడిగినా ఎంతంటే అంత ఇచ్చేయడం. మనిషి సర్వీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, కానీ మితిమీరి చేయకూడదు. ఆ దానాలు కూడా నువ్వు సంపాదించే దాంట్లో 10% చేయి, చాలా మంచిది. లేదు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు అన్నప్పుడు చేయొచ్చు, కానీ మితిమీరి దానాలు చేయడము, ఎక్కువ చెడ్డ వాళ్ళు చుట్టుపక్కల, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ అంటారు. ఆ నెగిటివ్ పీపుల్ని ఐడెంటిఫై చేయలేకపోవడం, చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ వాళ్ళని. అండ్ ఎడిక్షన్స్, ఎవరైతే మద్యమే అనుకోండి, ఏవైనా కానీ పార్టీసే అనుకోండి, ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక పని ఉంది అంటే నో చెప్పలేకుండా వెళ్ళిపోతాము, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని. ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది పిల్లలు, ఈవెన్ నా లైఫ్లో కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి స్టెప్ చూస్తే, ఎస్, కొన్నిసార్లు మొహమాట పడి నో చెప్పలేక చేసిన పనులు ఉంటాయి. ఎవరికైనా బాధపడతారేమో అని. ఈవెన్ చిన్నపిల్లల్ని కూడా అంతే, సెక్షువల్ అబ్యూస్ మీద ఏదైనా అవేర్నెస్ చేస్తా అంటే, ఎవరైనా మనల్ని రాంగ్ టచ్ చేస్తే నో అనాలి అనేది స్ట్రాంగ్గా చెప్తుంటే, అలా చెప్తే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు హర్ట్ అవుతారు కదా అని ఆలోచిస్తారు. అంటే ఇంకొకరు నొప్పించకూడదు అనే తత్వం మనలో ఉంటుంది. అంతటి విమెన్కి ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, రియల్గా చెప్తున్నా కదా. ఇంకొకరు నొప్పించుకోకూడదు అలాంటివి ఉంటుంది. మరి ఇప్పుడు అంటే మీరు అనుకోవచ్చు, ఎవరైనా మళ్ళీ నెగిటివ్గా, ఆహా మా ఇంట్లో అలా డామినేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా డామినేట్ చేసే వాళ్ళు అనుకోవచ్చేమోలే, కానీ బట్ సున్నిత మనస్తత్వాలు కలిగి ఉంటారు కదా. సో ఆ సినిమా మనకి ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చింది, నువ్వు ఎంత ఫైనాన్షియల్లీ సంపాదించుకొని ఎలా నిలదొక్కుకోవాలి అని. అంతే కదా, తనకంటూ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని అవి ఎవరి కోసం కూడా ఇవ్వకుండా అలా ఉంచుకుంటే తన ఎండ్ ఆఫ్ ద టైంలో ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడేది కాదు కదా. సో కాబట్టి మనకంటూ ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి. ఆర్థికంగా ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా అంటే 1,00,000 రూపాయల్లో మన రిటైర్మెంట్ కన్నా ఉంచుకొని ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అవి ఎంత కష్టాల్లో ఉన్నా నీ కోసం నువ్వు సంపాదించుకున్న డబ్బుల్ని కూడా ఇచ్చేస్తే నువ్వెలా బతుకుతావు? అవును కదా.
ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ పిల్లలకి ఇవ్వడం అని చాలా మంది చేస్తారు. పేరెంట్స్ పిల్లలకి ఇచ్చేయడము, పిల్లల్ని చదివించడం, ఇవన్నీ ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్స్ చేయాల్సిన రోల్స్. చెయ్యాలి, కానీ ఎంతవరకు నీకంటూ కొన్ని పరిధులు ఉంచుకోవాలి. మనిషికి కొన్ని లిమిట్స్ ఉండాలి, కొన్ని బౌండరీస్ ఉండాలి. అది హద్దు మీరకూడదు. అది ఏ విషయంలో అయినా కానీ, మనకి ఫైనాన్షియలీయే కానీ, ఈవెన్ ఎమోషనల్ అటాచ్మెంట్ అయినా కానీ, ఈవెన్ భక్తి అయినా కానీ, ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉన్నాం మనం సమాజంలో. ఇవన్నీ కూడా ప్రేమ, స్నేహం, అన్ని పరిధులు ఉండాలి మనకంటూ. ఆ పరిధి మించకూడదు. నువ్వు, నీ తర్వాత నీ ఫ్యామిలీ మెంబర్స్, ఆ తర్వాత నీ సమాజం, ఆ తర్వాత ఈ దేశం. చూడండి, ఒకటిగా స్టెప్. నువ్వు దేశానికి ఏదో చేయాలని నిన్ను తీసుకెళ్ళిపోయి మొత్తం నువ్వు త్యాగం చేసేసినా అది అతి మంచితనం, అతి కైండ్నెస్, అది కూడా ఉండకూడదు కదా. సో ఇది మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకంటూ కొన్ని పరిధులు ఉంచుకోవాలి. ఆ నువ్వు అనే నీ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్. దాని సెల్ఫ్లో ప్రాక్టీస్ చేయాలి. చాలా మందికి ఏంటంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి సెల్ఫ్లోకి తేడా తెలియదు. నేను ఏదైనా సాధిస్తాను ఇలా అనుకుంటూ ఉంటారు, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు సెల్ఫ్లో వీభత్సంగా ఉంది అని. సెల్ఫ్ లవ్ అంటే అదేదో చెప్పుకునేది కాదు, అదే నీ బౌండరీని బ్యాలెన్స్ చేస్తుంది, నీకు నో చెప్తుంది. అది ఏదైనా కాన్సిక్వెన్స్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఎల్లు అని చెప్తుంది, ఫేస్ అయ్యి బాధపడుతున్నావు అంటే నిన్ను ఓదారుస్తుంది నీ సెల్ఫ్ లవ్. నీలో ఒక ప్రేమతత్వాన్ని పెంచుతుంది, నీలో ఒక కంపాషన్ని పెంచుతుంది, ఒక ఎమోషన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు అంటే నీలో ఒక ఫర్గివ్నెస్ని, నీ తప్పుల్ని నిన్నే క్షమించుకోగలిగినదే సెల్ఫ్ లవ్. తప్పులు చేస్తాం కదా మనము యూజువల్లీ, ఎప్పుడూ మనం అలాంటివి చేస్తున్నా కానీ ఆ సెల్ఫ్ లవ్లోని మన ఫర్గివ్నెస్ ఉంటుంది, మన లోపల ఉన్న క్షమించే గుణం ఉంటుంది. మనల్ని మనం క్షమించుకోవాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ మనం లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. అంతేగాని మనము ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే జస్ట్ యూ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ థింగ్స్. ఆ క్వాలిటీస్, కంపాషనేట్ని, ఫర్గివ్నెస్ని, పేషెన్స్ని, నీ యొక్క సంకల్పాన్ని, డిటర్మినేషన్ని, ఇవన్నీ మన లోపల మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే రేట్ చేసుకోవాలి, మన సెల్ఫ్కి మనం రేటింగ్ ఇచ్చుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇంకా ముందుకెళ్ళాలంటే ఇంకేం చేయాలి అనేది మనం డెవలప్ చేసుకుంటే మనం ఫైనాన్షియల్లీ, పర్సనల్లీ, ఫ్యామిలీ పరంగా కూడా అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా ఉండగలుగుతాం. ఎస్, థ్యాంక్ యూ అనుష గారు. ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఎగ్జాక్ట్గా ఏం చేయాలనేది చాలా మందికి తెలీదు. ఆ విషయానికి వస్తే మూవీస్ పరంగా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా గొప్పది. మనం మూవీలా అంటే జస్ట్ అలా చూసి వస్తాం, దానిలో సారాంశాన్ని ఎవరు క్యారీ చేయట్లేదు ఈ రోజుల్లో, కానీ దానిలో నెగిటివ్స్ని వెతుకుతూ ఉంటాం. ఇదొక చెడలవాటు అయిపోయింది. నిజమే. ఇప్పుడు చూడండి, మూవీస్లో అబ్బో అంత బ్యాడ్ చూపిస్తారు, అట్లా చూపిస్తారు. సినిమా అంటేనే ఇంత, ఇండస్ట్రీ వాళ్ళే ఇంత, వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేస్తారు, వాళ్ళు ఎక్కడికో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని, ఏడోడో ఫారెన్ కంట్రీస్ పోతే ఇది అని అంత నెగిటివ్ మాయాజాలాన్ని ఊహించుకుంటూనే ఉంటాము. అరే దానిలో ఎంత పాజిటివ్ ఉంది. ప్రతి మూవీ మీరు చూడండి ఏదో ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తుంది. హీరో ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ. ఆ క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి చూసి. అది తెలియకుండా వాళ్ళకి సలాం కొట్టుకుంటూ వాళ్ళనే గొప్ప అనడము, నువ్వు గొప్ప, అది నువ్వు చూసి ఒక లెసన్ నేర్చుకో, అప్పుడు నువ్వు గొప్పగా అవుతావు. అంతే కదా. అవును. ఓకే అనుష గారు, అంటే చాలా వరకు చెప్పారు, మన సెల్ఫ్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు రేటింగ్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉండాలని మీరు అన్నారు. ఆ పాయింట్ ఓకే, ఐ అగ్రీ. కాకపోతే కొన్ని సందర్భాలు స్టెప్ వేయలేం, ఫియర్ ఎక్కువగా ఉంటుంటుంది. మీరు అన్నట్టుగానే భయపడుతూ ఉంటాం. మరి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఎస్, ఇది కరెక్టే. మన గురించి మనకు తెలుసు, కానీ మన లోపల కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని మానసిక సంఖ్యలు అనుకోవాలి, మనమే విధించుకుంటాం వాటిని. గట్టిగా మనం ఇలా ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు వదిలించుకోవాలని కూడా అనుకోలేము. అంటే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అన్నట్టు మన భయమే మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. సో ఇది చేయాలంటే ఫేస్ ద ఫియర్. ఏదైనా కానీ ఏదైనా ఫియర్ ఉంది, అది నువ్వు ఫేస్ చేస్తేనే ఉంటుంది. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడిగితే నీకు తెలిస్తే అది చాలా ఈజీగా చెప్తావు, తెలియకపోతే కొంచెం ఆలోచిస్తావు. అస్సలు తెలియని ప్రశ్న అడిగితే కొంచెం మొత్తానికి భయపడతావు కొంచెం కదా. సో ఇప్పుడు నీకు రాకపోయి ఉండొచ్చు, నీకు తెలియకపోయి ఉండొచ్చు, నేను అడగడం వల్ల నీకు ఆ క్వశ్చన్ తెలిసింది, నువ్వు దాని గురించి తెలుసుకొని నాకు నెక్స్ట్ టైం చెప్పావు అనుకో, అదే ఫేసింగ్ యువర్ ఫియర్. అప్పుడు భయపడ్డావు, కానీ నెక్స్ట్ టైం నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతావు కదా. సో ఇదే జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఈవెన్ జాబ్లో అదైనా, నీకు ఒక ఆపర్చునిటీ. ఇదంతా కూడా యువర్ ఫెయిల్యూర్ ఆర్ యువర్ ఫియర్స్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్ కదా. అవి ఇవ్వడం వల్ల ఓకే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక థాట్ వస్తుంది.
అదే ఇంపార్టెంట్ చాలా. మన యొక్క థాట్స్, మనకే కనుక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకో, ఇంతకన్నా బెటర్ జాబ్ నేను తెచ్చుకోగలం అనుకుంటే తెచ్చుకుంటాం. అదే కాకుండా నేను ఇంకా అన్ఫిట్గా ఉన్నానా అని ఇలా థాట్ వస్తే అక్కడే ఉండిపోతావు. సో నీ ఫియర్ని ఫేస్ చేయాలంటే నువ్వు మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నించడమే కాకుండా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుందని ఆలోచించాలి. బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది బాధపడి పర్సనల్లీ కాల్ చేసినప్పుడు అడిగేది ఇదే, లాస్ వచ్చింది అని. అవును, ఈ లాస్ని తట్టుకోలేకపోతున్నాము. యువర్ లాస్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ లెసన్ అన్నట్టు. ఎందుకు లాస్ వచ్చింది? ఏదో ఒక మిస్టేక్ చేయబట్టే లాస్ వచ్చింది. లేదు నువ్వు అలర్ట్గా లేవు, నీ పక్కన వాళ్ళు ఇంకా స్పీడ్గా ఉన్నారు, అంతే కదా. సో ఏదో ఒక రకంగా, లేకపోతే నీ క్రియేటివ్ ఇమాజినేషన్, నీ బిజినెస్ మీద అంచనా తప్పై ఉండొచ్చు, నీ అనాలిసిస్ తప్పై ఉండొచ్చు, నీ డెసిషన్ మేకింగ్ ఆ టైంలో తప్పు అయి ఉండొచ్చు. చూడండి, ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటో తెలుసుకొని మళ్ళీ దాన్ని రీబౌన్స్ చేసుకొని వెళ్ళడమే రియల్ లైఫ్ అండ్ రియల్ పర్పస్ ఆఫ్ లివింగ్, అంతే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అనుష గారు. ఒక సక్సెస్ని చూడాలంటే ఒక ఫెయిల్యూర్ని ఖచ్చితంగా చూడాలి. ఒక లాస్ వస్తేనే మళ్ళీ మనం దాన్ని రీబ్యాక్ చేసుకోగలం. చాలామంది లాస్ రాగానే మన వల్ల అవ్వదు, మనకి ఇంకా కలిసి రాదని ఆగిపోతుంటారు. ఫెయిల్ అవ్వగానే అది ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఎక్సెట్రా ఇంకేదైనా తీసుకుంటే మేబీ మనకు రాదు, ఇంకా దీన్ని వదిలేయడం బెటర్ అనుకుంటారు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ని ఎవరు వెనక్కి తీసుకుని ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, మిస్టేక్స్ని వెతుక్కోరు వెనక్కి వెళ్ళి. సో ఎపిసోడ్ వల్ల మేబీ కొంతమందికైనా రీచ్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.